కర్నూలు జిల్లా రైతులు టొమాటోను ఎక్కువగా సాగు చేస్తున్నా తరచుగా ధరలు పడిపోవటం, నష్టాలు మూటగట్టుకోవటం శరామామూలుగా మారింది. ఎంతో శ్రమించి టొమాటోలు పండించే రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించి అండగా నిలవాలని ప్రభుత్వం భావించింది. అందుకోసం జిల్లాలో టొమాటో ప్రాసెసింగ్ యూనిట్కు శ్రీకారం చుట్టింది. కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలో సుమారు 8,000 హెక్టార్లలో టమాటో పంట సాగు చేస్తుండగా సగానికి పైగా పత్తికొండ నియోజకవర్గంలోనే పండుతోంది. తరచుగా ధరలు పడిపోవడం వల్ల రైతులు రోడ్లపైనే టమాటోను పారబోయడం పరిపాటిగా మారింది. చాలా సందర్భాల్లో రవాణా ఛార్జీలకు కూడా డబ్బులు రావడం లేదన్నది రైతుల ఆవేదన. ఈ నేపథ్యంలో పత్తికొండ నియోజకవర్గంలో టమాటో ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని కొన్ని దశాబ్దాలుగా డిమాండ్లున్నాయి. పలుమార్లు భూమి పూజ చేసినా నిజరూపం దాల్చలేదు. టమాటో ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేసి రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని సీఎం చంద్రబాబు ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. దీన్ని అమలు చేస్తూ పత్తికొండ మండలం కనకదిన్నె సమీపంలో మంత్రి టీజీ భరత్, కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు భూమి పూజ చేశారు. 11 కోట్ల రూపాయలతో నిర్మించనున్న ఈ యూనిట్ ను 6 నెలల్లో పూర్తి చేస్తామని మంత్రి భరత్ స్పష్టం చేశారు. ఈ యూనిట్ ద్వారా టమాటో రైతుల సమస్యలన్నింటికీ పరిష్కారం దక్కుతుందని ప్రజాప్రతినిధులు విశ్వాసం వ్యక్తం చేశారు. 6 to 8 months లో కంప్లీట్ చేయబోతున్నాం. దీనికి డబ్బులు ఉంది, రెడీగా ఉంది. చాలా ప్రాజెక్ట్స్ మీకు ఐడియా ఉంటుంది. బడ్జెట్లు శాంక్షన్ అంటే డబ్బులు రావు, స్టార్ట్ చేస్తారు, కాంట్రాక్టర్ డబ్బులు ఇవ్వలేదని చెప్తారు. ఆ పరిస్థితి లేదనమాట. ఈ ప్రాజెక్ట్ ఖచ్చితంగా 6 to 8 months లో కంప్లీట్ చేయాలని చెప్పి నేను ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సిఇఓ గారితో కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. డిస్ట్రిక్ట్ లో దాదాపు 1,10,000 మెట్రిక్ టన్స్ వస్తుంది అనుకోండి. సపోజ్ పత్తికొండ రీజన్ డిస్ట్రిక్ట్ లోనే దాదాపు 70,000 వరకు టన్స్ ఉంటుంది జనరేషన్. 15 మెట్రిక్ టన్స్ కెపాసిటీతో ఇది జరుగుతుంది ప్రాసెసింగ్ యూనిట్. టమాటో కెచప్ అనుకోండి, టమాటో పేస్ట్ అనుకోండి, తర్వాత చేసింది ఎక్కడైనా స్టోర్ చేసేదానికి వీఆర్ హ్యావింగ్ 250 మెట్రిక్ టన్స్ కోల్డ్ స్టోరేజ్ కూడా ఫెసిలిటీ ఉంది దీంట్లో. ఇంకా ఎప్పుడు కూడా ఇక్కడ ఫార్మర్స్కి ఇష్యూ లేకుండా ఉంటుందని నేను భావిస్తున్నాను. అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా సేమ్ ప్రాసెస్ నడుస్తుండేది. టమాటాలు పండించేది, తీసుకుని వచ్చి రోడ్ల పైన వేసేసేది. మరి ఈసారి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరు నోటీస్ చేశారో లేదో, టమాటాలు రోడ్డు పైన పాడలేదు. అగ్రికల్చర్ మినిస్టర్ గిట్టుబాటు ధర ఇచ్చారు. మేము ఇక్కడ ఉండి కరెక్ట్గా కలెక్టర్ గారిని పట్టుకొని ఎక్కడికెక్కడికైతే పంపించాలో అందరికి కూడా పంపించడం జరుగుతుంది. మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చేప్పుడు మీరు కంపల్సరీ ప్రాసెసింగ్ యూనిట్ అనేది ఇక్కడ పెట్టండి, దాన్ని పట్టుకొని మరి ప్రైవేట్ కోల్డ్ స్టోరేజ్లు వస్తాయి, అవి వస్తాయి. అన్ని రకాలుగా ఇక్కడ ఇండస్ట్రీ మాదిరి ఒకటి హబ్ మాదిరి క్రియేట్ అవుతుంది. ప్రాజెక్ట్ కంప్లీషన్ పీరియడ్ వాళ్ళు 1.5 years అన్నారు. మాక్సిమం 8 months లోపల మేము గుంజేయాలా, దీన్ని తొందరగా ప్రొడక్షన్ లెక్క తీసుకుని రావాలని చెప్పి ఒక ఆశతో ఉన్నాం. టమాటో ప్రాసెస్ యూనిట్ ఏర్పాటు వల్ల పత్తికొండతో పాటు ఆలూరు, ఆస్పరి, దేవనకొండ, తుగ్గలి, గోనెగండ్ల, ఎమ్మిగనూరు, చిప్పగిరి మండలాల రైతులకు మేలు జరగనుంది. దశాబ్దాల కల సాకారం అవుతుండటంతో కర్షకుల్లో హర్షం వ్యక్తమవుతోంది.